మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా స్పీకర్ అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ రావడం పక్కా అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. విచారించి మరి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. మరి ఈ 4 వారాల లోపల స్పీకర్ గిట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మళ్ళీ మేమే స్వీకరిస్తామని చెప్పి కూడా ఆదేశించినట్టు ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం. సరే, ఈ వార్త వేచి చూడాలి. స్పీకర్ గారు 4 వారాల్లో మరి దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కోర్టుల మీద గౌరవం ఉన్నదా లేదా అనేది కూడా ఇలా మొత్తం కూడా తెలిసిపోతుంది. దీంతో ఈ 4 వారాలల్లో ఖచ్చితంగా ఈ 4 వారాలల్లో డిసిషన్ తీసుకోవాలని ఇలా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా నిజంగా డిసిషన్ తీసుకోకపోతే కోర్టే స్వయంగా చెప్పింది, సుమోటో కింద తీసుకొని మళ్ళీ కేసుని రీఓపెన్ చేసి మేము డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అని ఇలా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. 4 పిల్లర్స్లో మనకు అసలు లెజిస్లేటివ్ అనేది ఒక ప్రధానమైన పిల్లర్. మరి దాని యొక్క గౌరవాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు స్పీకర్ గారి పైన ఉన్నది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి యొక్క ఒత్తిడులకు, ప్రభుత్వం యొక్క ఒత్తిడులకు లోను కాకుండా వారు స్వతంత్రంగా, ఖచ్చితంగా ఇలాంటి అనుమానం లేదు, రాజ్యాంగం ప్రకారంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హులుగా ప్రకటించేటువంటి సర్వాధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఈ 3 శాసనసభ్యులతో పాటు మిగతా 7 సభ్యులది కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి బాహటంగా వారు పార్టీ మారనమని చెప్పుకున్నారో ఆ 10 మంది శాసనసభ్యులపైన ఇమ్మీడియట్గా స్పీకర్ గారు వారిపైన కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సవినయంగా స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను స్పీకర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, కోర్టు ఆర్డర్ను ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు 3 ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని స్పీకర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.